కాకినాడ జిల్లా పెద్దాపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని పౌష్టికాహార మాసోత్సవాల ముగింపు సందర్భంగా సామూహిక సీమంతల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్లు, కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొన్నారు. పౌష్టికారం ఇవ్వాలని ఒక గౌరవోత్సవం చేయాలని చెప్పి ఆదేశాల ప్రకారం ఏమనుకుంటాం. ఎందుకంటే అది ఒకటే కాదు, మైలికి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను కూడా ఇందులో పరిష్కరించడం కోసం ఇవాళ డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్ కూడా సక్రమంగా పనిచేస్తే అనేక సమస్యలు ఇవాళ మనకు తీరుతాయి. ఇవాళ తల్లిదండ్రులు ఈ గర్భిణీ స్త్రీలు ఇవాళ 3 కేజీల కంటే తక్కువ పిల్లలు పుడుతున్నారు కనుక ఇవాళ 3 కేజీల కంటే పైన ఉండాలి, పిల్లలు బరువుగా ఉండాలి, మంచి ఆహారం ఇవ్వాలని చెప్పి గతంలో మీకు తెలుసు. మరి చంద్రబాబు నాయుడు గారు మరి మహిళలందరూ కూడా పెద్ద సన్మానం చేసి మంచి పిల్లలు పుట్టాలి, మంచి ఆహారం కూడా తినాలని చెప్పి ఆ రోజు వడ్లను కానీ అనేక రకాల ప్యాకెట్లు ఇచ్చిన సంగతి మరి అదే స్థాయి మళ్ళీ ఇప్పుడు రావాలి. ఎందుకంటే 5 సంవత్సరాల తర్వాత ఇవాళ మేము ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మహిళలకు సంబంధించి కానీ పిల్లలకు సంబంధించి కానీ ఏ సమస్య ఉన్నా పరిష్కారం చేసే బాధ్యత మేము తీసుకోవాలి. కానీ మీరు అందరూ ఉన్నారు ఇలా. మరి చాలామంది ఇందులో సామాజికంగా అనేక సమస్యలు మీకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాయి. ఏ ప్రాంతంలో ఏం సమస్యలు ఉన్నాయో ఎప్పుడు పక్కవాడి సమస్య తెలుసు, ఈ సమస్య తెలుసు.